నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 రోజుల నుంచి అండ్ ఈరోజు ఈవెన్ రేపు కూడా ఈ 4 రోజులు ఈయనవే అనుకుందాం. ట్రెండింగ్లో ఉన్నారు వారణాసి సూర్య గారు. అసలు ఆయన సినిమా ఏంటి, ఈజీ మనీతో ఎలా సినిమా తీయాలి అంటే ఈజీ మనీ ఇన్ సెన్స్ అది వేరు, ఇంకోలాగా కాదు. డబ్బు లేకున్నా కూడా సినిమా ఎలా తీయొచ్చు ఎవరైనా సరే అని ఒక ఎగ్జాంపుల్గా గండా సినిమా చేశారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బోల్డ్ అనే కబుర్లు మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సార్. నమస్తే సార్. హాయ్ సార్. వాళ్ళకి యాక్టింగ్ అంటే పిచ్చి ఉండొచ్చు, మీకు వాళ్ళతో సినిమా తీయాలన్న ఇది కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ట్రైనింగ్ ఇవ్వచ్చు కదా కొంచెం. అవసరం లేదు అంటే నేను ఆన్ స్పాట్ నాకు ఏం కావాలో నేను చేయించుకోగలను. అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవి అంతా ఎట్లా? నా దగ్గర మేకింగ్లో 2 పద్ధతులు ఉంటాయి సార్. ఒకటి ఆర్టిస్ట్కి వదిలేస్తాను, ఫస్ట్ ఇలా చెయ్యి అని చెప్పేసి గైడెన్స్ ఇచ్చి వదిలేస్తాను. ఫస్ట్ టేక్లో చూస్తాను తన పర్సంటేజ్ ఎంత ఉంది అనేది యాక్టింగ్. లేదు సెకండ్ టైంలో మళ్ళీ చూస్తాను, కుదరలేదా నేను టెక్నికల్గా వెళ్ళిపోతాను. మీరు గండాలో చూస్తారు, అది ఎక్కువ టైం తీసుకోను, వాళ్ళకి టైం ఎక్కువ ఇవ్వను. నేను వాళ్ళ దగ్గర పెట్రోల్ ఎంత ఉందో చూస్తాను, కుదరకపోతే ఇమ్మీడియట్ నా రూట్ మార్చేస్తాను. టెక్నికల్గా నాకు అన్నింటిలో మీ ట్రైలర్ నచ్చిన అంశం చెప్తున్నాను. బేసిక్గా ఇంత వైలెంట్గా సినిమాలు తీసేవాళ్ళు ఎలా నరుకుతారో కూడా చూపిస్తారు. ఈ మధ్య సెన్సార్ కూడా ఒప్పేసుకుంటుంది, మన కత్తితో ఇలా పొడి చేసి చూపించినా ఒప్పేసుకుంటుంది. బట్ మీరు నిజంగా అంటే వాడిని హింసించే చూపకుండా బ్లడ్ బయటకు వచ్చే చూపించి నేను ఎమోషన్ తీసుకుంటాను, మొహం మీద పడేది. అది ఐ రియల్లీ లైక్ ఇట్ సీరియస్. మేము మార్నింగ్ కూడా ఈ టాపిక్ గురించి ఒక జర్నలిస్ట్తో డిస్కస్ చేసాం పొద్దున్నే. ఈ ట్రైలర్ చూసాక ఈరోజు ఎందుకో అలా కనెక్ట్ అయిపోయింది. అంతవరకు ఐఎమ్ హ్యాపీ. బట్ క్వాలిటీ విషయంలో మిగతా విషయంలో అంటే అందరు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి మీరు ఎందుకు సాటిస్ఫై అవుతున్నారు అనేది నాకు కొంచెం ఇది అనిపించింది. ఎక్కడ ఏది సాటిస్ఫై అంటున్నారు? కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్ అది లేదు సార్. వాళ్ళ యాక్టింగ్ కానీ వాళ్ళ డైలాగ్ డెలివరీ కానీ డబ్బింగ్. మీరు ఎందుకు సినిమా చూడండి, అంత న్యాచురల్గా చేసినట్టు యాక్టింగ్ చేసినట్టు ఎక్కడ ఉండదు. అంటే అది ఎలా అదే న్యాచురల్ ఎలా ఉందో చెప్పనా? ఒక ఇప్పుడు న్యూస్ ఛానల్స్లో మనం డైరెక్ట్ వీడియో పెట్టేస్తాం చూసారు, సీసీటీవీ ఫుటేజ్ ఎంత ఎలా ఉంటారు బేసిక్ అట్లాగే ఉంది. అంటే యాక్టింగ్ సినిమాటిక్ లిబర్టీ ఎక్కడ తీసుకొని నీట్గా వాళ్ళతో ఏం చేయించినట్టు చేయించాం సార్. మేము సినిమా చూస్తే అర్థమవుతుంది, అంతా న్యాచురల్గా ఉంటుంది. కోరిది ఇచ్చినట్టు ఎక్స్ప్రెషన్స్ అవేవి ఉండవు, చాలా న్యాచురల్గా ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలో అంతవరకే ఉంటుంది. నీట్గా ఉంటుంది, ఆ కాన్సెప్ట్ కన్వే అవుతూ వెళ్తూ ఉంటుంది ముందుకు. అట్లా. అండ్ మేకప్ కూడా లేదనుకుంటా. వితౌట్ మేకప్ చిన్న అంటే మేకప్ కూడా నేను వాళ్ళకి గైడ్ చేస్తాను సార్. ఒక చిన్న కిట్ ఒకటి తీసుకోమని చెప్తాను. నేను ఒక 5-6 సినిమాలకి ఆ కిట్ వస్తుంది 500 రూపీస్ పెట్టుకుంటే. సో ఇవన్నీ గైడెన్స్ ఉంటుంది నా దగ్గర నుంచి. అంటే మార్కెట్లో ఏం దొరుకుతాయి కూడా అన్నీ ముందే కనుక్కొని నా నుంచే ఇది భలే ఉంది ఎవ్రీథింగ్. ఓకే. ఇప్పుడు ఈవెన్ మేము కమింగ్ ప్రాజెక్టులు కూడా ప్రాపర్టీస్ కూడా ఇప్పుడే తీసుకుంటున్నాం. అదే అడగబోతున్నా. మరి ఇప్పుడు కాస్ట్యూమ్స్ అవసరపడతాయి కొన్ని పోలీస్ క్యారెక్టర్లో లేకపోతే లాయర్ క్యారెక్టర్లో తెచ్చుకుంటారు సార్. ఇప్పుడు కృష్ణానగర్ ఇంద్రాలో రెంట్కి ఇస్తారు. మరి అప్పుడు జీరో బడ్జెట్ పోలీస్. అదే చెప్తున్నాను, నేను పెట్టట్లేదు కదా బడ్జెట్. ఓకే. ఎవరైతే క్యారెక్టర్ ఉంటారో, ఇదిరో డార్లింగ్ ఇది పోలీస్ క్యారెక్టరు, నీకు ఇంట్రెస్ట్ ఉందా, నువ్వు కాస్ట్యూమ్ నువ్వే తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. జీరో బడ్జెట్ దొరుకుద్ది, ఇదిగో కాంటాక్ట్ నెంబరు, వెళ్ళిపో, 200 తీసుకుంటాడు, తీసుకొని వచ్చి చేసే వెళ్ళిపో. ఇదిగో అమ్మాయి అదేదో దొరుకుద్ది పూసుకో, అంతే, పౌడర్ వేసుకో, అయిపోయింది. నేను కంటెంట్ నమ్ముకున్నా సార్ ఇవన్నీ. ఓకే. ఆర్జీవి గారు ఒక మాట చెప్పారు, మీకు అర్థం కావట్లేదు ఆర్జీవిని ఎందుకు ప్రేమిస్తున్నా అనేది. ఆర్జీవి గారు ఇలాంటి బాంబులు చాలా వదిలేరు నాకు. ఆర్జీవి గారు ఒక మాట చెప్పింది ఏంటంటే, సినిమా అంటే బొమ్మ కనపడాలి, సౌండ్ వినపడాలి, అంతే. స్టార్టింగ్లో నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి ఇది చేయి అన్నాడు. అదే గండా సినిమా. మీరు ఇప్పుడు అడిగే క్వశ్చన్లు అన్నింటిలో అదే ఆన్సర్. ఆయన ఫాలో అయ్యాను అంతే. నాది కాదు కాన్సెప్ట్, అది నా బిడ్డ కాదు, ఆర్జీవి బిడ్డ అది. ఇప్పుడు నన్నేమో రోడ్డు మీద వదిలేశాడు. ఓకే. మళ్ళీ ఇప్పుడు కంప్లైంట్స్ ప్రేమ ఓకే, ఈ కంప్లైంట్స్ ఏంటి మళ్ళీ? మరి అంతే కదా సార్. ఇప్పుడు నేను ఎంతో అపురూపంగా లవ్ చేశాను, ప్రేమించారు, ఆయన ఏమనంటే ఊరుకోనని మీరు అన్నారు. మరి వై యు ఆర్ కంప్లైంటింగ్? ఇప్పుడు మీరంటే ఊరుకోను, నేను ఆయన ఎట్లా కొట్టుకుంటాం, భార్యాభర్తలు ఎట్లా కొట్టుకుంటాం, మీకేంది కరెక్ట్. ఈ కంప్లైంట్స్ ఏంటి? కంప్లైంట్ అదే చెప్తున్నాను. ఇప్పుడు నా మొగుడు నాకు పలకట్లేదు, నేను ఎవరికి కంప్లైంట్ చేయాలి? మీకే కంప్లైంట్ చేయాలి, సమాజానికే చెప్పుకోవాలి, మీడియా. ఓకే. మీకే చెప్తున్నా, పలకట్లేదు. అక్కడ నేను ఎన్ని చేసినా కూడా ఇది గండా చేశాను, రా డార్లింగ్, నేను చాలా బుజ్జగించాను సార్. మేబీ ఆయనకి నచ్చలేదేమో. నచ్చకపోతే నచ్చలేదని చెప్పు. ఆయన చెప్పిన కాన్సెప్ట్ వర్కౌట్ అయిందని చెప్పమని అంతే. నేను సినిమా నచ్చింది నచ్చలేదు నేను చెప్పట్లే, నా సినిమా గురించి అసలు మాట్లాడద్దు. ఇండైరెక్ట్గా సింపుల్గా ఏం చెప్తున్నారంటే, వర్మ నా సినిమాకి ప్రమోట్ చేయాలి, అవసరం లేదు కాబట్టి నేను అలిగాను. నా సినిమాకు ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పింది నిజం అని చెప్పు అని అంటున్నాను నేను. జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఆయన చెప్పిందే. అవును, జీరో బడ్జెట్ కాన్సెప్ట్, బడ్జెట్ లేకుండా సినిమా చేయొచ్చు నేనే చెప్పాను.
కర్మగాలి నేనే చెప్పానని చెప్పేస్తే చాలు అంతే. ఒకరిది చెప్పు అంటే ఆయన చెప్పడు, ఆయనకు అది మీకు తెలుసు కదా. తెలుసు నాకు. మరి ఇంకేంటి? అవును, అదే ఆయన ఇష్టము, చెప్పకపోవడం ఆయన ఇష్టం. నేను చెప్పమని చెప్తున్నానా ఏంటి? చెప్పలేదని చెప్తున్నా అంతే. అదే కదా, నేను చెప్పమని రమ్మని కూర్చొని మీ దగ్గర ఎదురు కూర్చొని నేను చెప్పమని చెప్పట్లే. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆర్జీవీ డార్లింగ్ అయిపోయింది, మన మధ్య కసక్ బంధం తెగిపోతుంది, అక్రమ సంబంధం అయిపోతుంది. మరి అక్కడే మళ్ళీ నేను ఇంకా ప్రతి సినిమాకి వాడుకుంటాను అన్నాను. అక్రమ సంబంధం కదా సార్, సక్రమ సంబంధం అయితే మేము లోపల చూసుకుంటాం. ఓకే, మరి పబ్లిక్లో చూసుకోవాల్సిన చెప్పిన తర్వాత ఇంకెందుకు వాడుకోవడం? అంటే అప్పుడప్పుడు కాగొడుతుంటాం, మళ్ళీ కలుస్తూనే ఉంటాం. ఆయన మాట మీద ఉండడు, నేను మాట మీద ఉండను, అట్లా. ఓకే, మీరు జర్నలిజం నుంచి కదా సినిమాల్లోకి వచ్చేసి, రైట్? ఈ గెటప్ ఇదంతా సినిమా కోసమా? గుండు బాస్ నెక్స్ట్ సినిమాకి ఇప్పటి నుంచి లీడా ఇది నేనంతా మొత్తం పరిచయం చేసుకుంటాం అన్నమాట. నా క్యారెక్టర్ ఉంది పరిచయం చేసుకొని దాని తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట. అంటే ఇట్లా డైరెక్టర్, ఇప్పుడు నేను డైరెక్టర్ని కాబట్టి నాకు ఇప్పుడు ఈ గెటప్ ఉండాలి. ఇంతకుముందు నేను డైరెక్షన్ చేయాలనే ఆలోచన నాకు లేదు సార్. నేను డైరెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను, ఎందుకంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి గండా ప్రాజెక్ట్ చేశాను. సో దాని తర్వాత కమింగ్ ప్రాజెక్టులు ఎంతోమంది ఉన్నారు సార్ మన చుట్టూ, మా శ్రావణ్ కావచ్చు, రకరకాల డైరెక్టర్స్ ఏం చేయాలని అర్థం కాక ఒక కసి మీద అలా కూర్చొని ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తాను స్క్రీన్ మీదకి. డైరెక్టర్లు ఉన్నారు సార్, కుప్పలు ఉన్నారు సార్. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎంతోమంది రాజమౌళిలు ఉన్నారు, త్రివిక్రములు ఉన్నారు, సుకుమార్లు ఉన్నారు. వాళ్ళందరూ బయటికి రావట్లేదు. రీజన్ ఏంటి? బడ్జెట్. అందువల్లే నేను బడ్జెట్ లేకుండా సినిమా మొదలుపెట్టాను. అలానే అవకాశాలు ఇచ్చినా కూడా అందరూ జెన్యున్గా నీట్గా సినిమాలు తీయట్లా, ఏదో తీసి జనాల మీద దాడి చేస్తారు. వాళ్ళ వెనకలు నేను ఉంటాను, ప్రతి చోట నేను ఉంటాను. అంటే లైక్ నాకు అది స్క్రిప్ట్ నచ్చాలి, ప్రిపరేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది. ఒక సీజన్ చెప్తే ఫస్ట్ హారర్ కామెడీ సినిమాలు వచ్చినప్పుడు భయపెడుతూ నవ్వించేవాళ్ళు. తర్వాత మనం ఆ పోస్టర్ చూస్తే మాకు భయం వేసేది, అమ్మో హర్రర్ కామెడీ సినిమానా అని. దయ్యాన్ని కూడా కామెడీ చేపించేశారు, లాస్ట్ సర్వనాశనం చేశారు, పరాకాష్ఠ అందరూ అదే చేసి. ఇప్పుడు నేను దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు గండా. సో ఇప్పుడు మీ గండ నాకు అదే ఎలా కనపడుతుంది అంటే ఒక వైలెంట్గా యాక్షన్ మూవీ తర్వాత దాన్ని ఇంకా ఇప్పుడు మొన్న సైతాన్ అలాగే కొంచెం వాళ్ళు కూడా విచ్చలవిడి చంపడమే, ఇట్లా చూసి లేదు సార్. నా ట్రాక్ వేరు. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను గండా అనేది యాక్షన్ మూవీ. అసలు గండా అంటే ఏంటి, అర్థం ఏంటి? సౌండ్ బాగుండదని పెట్టా అంతే. దానికి కూడా అర్థం లేదు, ఉన్నా మీకు తెలీదు. మా తర్వాత మా రాజమౌళి గారి పెదనాన్న చెప్పారు, సూర్య గండా అంటే నువ్వు తెలిసి పెట్టావో తెలియబెట్టావు నాకు తెలియదు. ఆయన కూడా ఇది చెప్పాను, సౌండ్ బాగుందని పెట్టాను సార్. ఏంటి మీనింగ్ అన్నా నేను. కన్నడలో మగాడు ముగుడు అని అర్థం, అది ఎక్స్ట్రాడినరీ టైటిల్ పెట్టావు అని చెప్పారు. ఆయన చెప్తే నాకు అర్థమైంది మంచి టైటిల్ పెట్టానని. నాకు సౌండింగ్ వైబ్రేషన్ బాగుండాలని పెట్టాను. అది గండా కన్నడది గండా. ఓకే ఇది గండా. ఇది ఈ జీరో బడ్జెట్ కాన్సెప్ట్ నచ్చి రాజమౌళి గారి పెదనాన్న శివశక్తి దత్త గారు ఆయన పిలిపించి ప్రమోషన్ చేయించి ఎన్ని చేశారు తెలుసా. ఎంఎం శ్రీలేఖ గారు వచ్చారు. మాకు ఇష్టమే సపోర్ట్ చేయడానికి మీడియాకి, బికాజ్ 10 మంది ఇంట్రడ్యూస్ అవుతున్నారంటే మీద చాలా మంది ఆడిపోసుకుంటుంటారు. కానీ ఇప్పుడు నేను ఎలా తెలుసు సార్ మీకు చెప్పండి. మీరు నాకు తెలియదు, నేను మీకు తెలియదు. ఎలా వచ్చి కూర్చున్నాను? కంటెంట్ మాట్లాడుతున్నాను. కంటెంటే తీసుకొస్తుంది ఇక్కడికి. సింపుల్ లాజిక్. మీడియా మీద ఏడవడం ఎందుకు? నీ దగ్గర విషయం లేకుండా నాకు మీడియా సపోర్ట్ చేయట్లేదు, అది చేయట్లేదు అంటే ఎట్లా? మీడియా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. సింపుల్ లాజిక్ అది. నేనే లైవ్ ఎగ్జాంపుల్ నేనే. థ్యాంక్ యూ సో మచ్ సార్.